గుండెపోటు వస్తుంది అనుకున్నప్పుడు వీరికి ప్రైమరీగా ఛాతీ భాగంలో నొప్పి రావడం, ఆ నొప్పి చెయ్యి భాగంలోకి వెళ్ళడం, ఆ తర్వాత వీపులోకి నొప్పి వెళ్ళడం ఎడమ వైపు, ఇలాంటివన్నీ గుండెపోటు వస్తున్నప్పుడు వాటికి వచ్చే సిమ్టమ్స్ అనమాట. అదే టైంలో బ్లడ్ ప్రెషర్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉండడం, తర్వాత విపరీతంగా చెమటలు రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరగచ్చు. సో అందుకోసము ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి వెంటనే ఒక ఈసీజీ తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి గుండెపోటు లేదు అని మనం వెంటనే నిర్ధారించుకోవచ్చు. అప్పుడప్పుడు ఏమన్నా డౌట్ అనిపిస్తే వారు చిన్న రక్త పరీక్ష చేసి ట్రోపోనిన్ ఐ ఆర్ ట్రోపోనిన్ టీ అనే టెస్ట్ పంపిస్తే గుండెపోటు వచ్చిందా లేదా అనేది కూడా మనకు ఒక అర్ధగంటలో తెలిసిపోతుంది. దీని ద్వారా మనకి కావాల్సిన వాళ్ళు ఆర్ మనం వెంటనే మనకి ఎటువంటి గుండెకి ఎటువంటి చెడు జరగకుండా మనం కాపాడుకోవచ్చు. మనం ఇంకొకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం. బ్లడ్ ప్రెషర్, షుగర్ కూడా కంట్రోల్లో లేనప్పుడు ఇవి గుండెపోటు వచ్చేయడానికి తోడ్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడూ 140/90 కంటే తక్కువగా పెట్టుకోవడం, షుగర్ 3 మంత్ షుగర్ యావరేజ్ హెచ్బిఏవన్సీని 6.5కి దగ్గరలో పెట్టుకోవడం, ఫాస్టింగ్ని ఎప్పుడైనా 120 లోపల కంట్రోల్ చేసుకోవడం, తిన్న తర్వాత మనం చేసుకునే రక్త పరీక్షలో 180, 160 కంటే తక్కువ ఉంటే మరీ మంచిది.